నమస్తే అందరూ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అది టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫస్ట్ నుంచి చూసుకుంటే అమెజాన్లో లిస్టింగ్ అయిపోయింది. మీరు అఫీషియల్ కూడా ఎల్ఈజీ కూడా చెక్ చేసుకోవచ్చు. OnePlus Nord 2 5G ఫోన్ ఏదైతే ఉందో స్పెక్స్ అయితే రివీల్ చేసి 65 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది అనేసి. అండ్ ఎప్పుడు వస్తుందంటే 17th ఫిబ్రవరిన, ఇంకా ఎన్ని రోజుల్లో 6 డేస్లో ఆ ఫోన్ అయితే లాంచ్ అయిపోతాయి గైస్. అండ్ కింద మెయిన్ చూసుకుంటే 65 వాట్స్ సూపర్ ఛార్జర్ అని ఉంది. 50 ఛార్జ్ అప్ టు 1 day పవర్ ఇన్ జస్ట్ 15 minutes అనమాట. సో అది కన్ఫర్మేషన్ అయితే కావాలి. 15 minutes అండ్ 15 minutes ఉంటుంది, మీకు 30 minutes ఏమి ఉంటుంది. తర్వాత ప్రాసెసర్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ అయితే వస్తుంది. మిగతా కమింగ్ సూన్ అని ఉంది. చూద్దాం ఏమేమి రివ్యూలు అవుతాయో. తర్వాత ఇంకో నుంచి చూసుకుంటే ఇది కూడా అమెజాన్ నుంచి అన్నమాట. సో అమెజాన్లో రెడ్మీ నోట్ లెవెల్ ఫోన్స్ అయితే లాంచ్ అయిపోయినాయి, అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నుంచి అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. నేను ఫోన్ ఎందుకు మంచిగా ఉంది, స్పెక్స్ రివ్యూస్ వీడియోస్ కూడా చేసిన, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి గైస్. అండ్ ఫైనల్గా చూసుకుంటే ఇక్కడ ప్రైస్ వేరియంట్స్ అయితే మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే డిస్కౌంట్స్ ప్రైస్ మీద కొంచెం తగ్గినాయి. అండ్ 6GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్కి ప్రైస్ చూసుకోవచ్చు. అండ్ 6GB ర్యామ్ 100GB స్టోరేజ్ వేరియంట్ కూడా చూసుకోవచ్చు. నా అడ్వైజ్ ఏంటంటే 6GB ర్యామ్ 100GB స్టోరేజ్ వేరియంట్ కంటే ఇట్లా 64GBది వేరియంట్ తీసుకోమని అయితే బెస్ట్ అడ్వైజ్ ఇస్తాను. తర్వాత ఇంకో న్యూస్ చూసుకుంటే AMD నుంచి అన్నమాట. సో AMDలో అయితే ప్రస్తుతానికైతే పుకార్ అనమాట, కన్ఫర్మేషన్ న్యూస్ అయితే కాదు, ముందు చెప్తున్నా. వీడియో కార్డ్స్ వాళ్ళు పెట్టిరు. సో AMD రఫేల్ అయితే ప్రాసెసర్ వస్తున్నాయో AM5 అవి లాంచ్ డేట్ ఎప్పుడైనా అయితే గ్రేమాన్ Zen 4 Q4 అంటే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేరు. తర్వాత సెప్టెంబర్ 2022 అంటే ఎర్లియర్ దాన్ దట్ అనేసి అయితే కింద గ్రేమాన్ అయితే కామెంట్ అయితే చేసిండు. సో కన్ఫర్మేషన్ ఏంటంటే సెప్టెంబర్ కంటే ముందు మనకి కొత్త ప్రాసెసర్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది రైజన్ వాళ్ళ ఏమంటారు 7th జనరేషన్వి డెస్క్టాప్ సిపియూస్ అనమాట, కన్జ్యూమర్స్కి అయితే వచ్చేస్తాయి. అండ్ దీని బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు వితౌట్ పిన్స్ అనమాట, కొత్త ఆర్కిటెక్చర్తో పాటు వస్తుంది. సో దీనివల్ల మనకి బెటర్ ఏమంటారు పర్ఫార్మెన్స్ వస్తుందనేసి అనుకోని, కానీ ఆ పిన్స్ కాడ అయితే ఇష్యూ ఉందో అదైతే క్లియర్ అయిపోతుంది, సార్ట్ అవుట్ అయిపోతుంది. ఇంటెల్ సిపియూ తీసుకున్నా AMD సిపియూ తీసుకున్నా సరే కూడా ఆ పిన్స్ కాడ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఏది తీసుకున్నా కూడా ఈక్వల్ అనిపిస్తుంది. తర్వాత ప్రైస్ కూడా ఒక వేరియంట్. తర్వాత ఇంకో చూసుకుంటే సామ్సంగ్ నుంచి కూడా సామ్సంగ్ ఎగ్జినోస్ 2200 విత్ AMD Adreno 2 GPU పర్ఫార్మెన్స్ ఇక్కడ చూపించుకోవచ్చు. ఇక్కడ ఎగ్జినోస్ గురించి చూసుకుంటే CPU 5%, GPU 17% అండ్ NPU వచ్చేసరికి అయితేనేమో 150% ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. దేనితోనంటే ప్రీవియస్ జనరేషన్తో 2100తో కంపేర్ చేస్తే అనమాట. టెక్ ఆల్టర్తో వాళ్ళు ఒక ఆర్టికల్ ఇచ్చి నవ్వండర్ దే ట్రై టు క్యాన్సిల్ ద డెడికేటెడ్ ఎగ్జినోస్ లాంచ్ ఈవెంట్ అనేసి అయితే వాళ్ళు మెన్షన్ చేసారు అన్నమాట. తర్వాత ఇంకో చూసుకుంటే పవర్ సప్లైస్ గురించి అన్నమాట. సో నెక్స్ట్ జనరేషన్ పవర్ సప్లైస్ గురించి అది చూసుకోవచ్చు. ఇక్కడ ఆసూస్ వాళ్ళది అనుకుంటా, ఇది లోకీ పవర్ సప్లై. సో ఇక్కడ మీకు ఫొటోస్లో చూసుకుంటే PCI Gen 5 కనెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఫొటోస్లో. సో సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ అనమాట, ఎక్కువ వోల్టేజ్ కోసం అనమాట. అండ్ ఇక్కడ పిక్చర్స్ చూసుకోవచ్చు, రివర్స్లో పెట్టారు. PCIe 5.0 అని రివర్స్లో ఉంది. ఒకసారి మీరు వీడియోలో రివర్స్ పెట్టి చూసుకొని వీడియో పాజ్ చేసి, సో అది ఇంకా ఎక్కువ పవర్ కన్జంప్షన్ చేస్తుంది అన్నమాట. అండ్ సపరేట్గా కేబుల్స్ కూడా ఉన్నాయి. PCI ఇది WCF టెక్ వాళ్ళది పిక్చర్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గైస్, కొన్ని డైట్ ఇచ్చేసి PCI 5.0 రెడీ అనేసి 1850 750 80+ గోల్డ్, తర్వాత 80+ ప్లాట్ఫామ్ వచ్చేసాక 1300 అండ్ 1000 వాట్స్ పవర్ సప్లై ఫొటోస్ కూడా రిలీజ్ అయిపోయినాయి అనమాట. సో ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్ గైస్. మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంది, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వితిన్ 1 డేలో రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో వీడియో ఇట్లా నచ్చింది, మంచిగా అనిపిస్తే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి. ఈ వీడియో ఎక్కడ దాకా చూసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్స్.